సో ఈ 7 సైన్స్ ఒకవేళ మీకు ఉన్నాయంటే మీరు వెంటనే హియరింగ్ టెస్టింగ్ చేయించుకోవాలి. ఓకే, మీరు ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి, నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు, నాకు వినిపించలేదా కరెక్ట్గాను మళ్ళీ రిపీట్ చేయి, నువ్వు ఇదే చెప్పావా, క్లారిఫికేషన్ అడగడం, నేను వీళ్ళతో మాట్లాడితే నాకు పూర్తిగా అర్థం కాదు, ఫోన్ మాట్లాడడం తక్కువ చేసేయడము, జనాలతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వకపోవడము, మీరు ఒకవేళ విత్డ్రాన్గా. సో ఇఫ్ యు ఆర్ రిలయింగ్ ఆన్ ద లిప్స్ rather than the ears, then definitely it's a sign that you are. Hi, I'm Prerna Reddy. I'm the director of the Talk and Learn Rehabilitation Center. We have 2 branches, Malakpet and Vanasthalipuram. So ee roju nenu maatladukune topic 7 signs that you may need a hearing aid. So ee 7 signs okavela meeku unnayante meer ventane hearing testing చేయించుకోవాలి. ఓకే, నంబర్ 1 సౌండ్. మీతో ఎవరు మాట్లాడినా వాళ్ళు కుస్ మాట్లాడుతున్నారు, చాలా చిన్నగా మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడేది కావాలని దూరం పోయి చాలా మెల్లమెల్లగా మాట్లాడుతున్నారు అనిపించింది అనుకోండి, అండ్ వేరే వాళ్ళు ఆ కాన్వర్జేషన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కానీ మీరు మాత్రం అది చిన్నగా వస్తుందని సౌండ్ అనుకుంటే మాత్రం అది నంబర్ 1 సైన్. నంబర్ 2, మీరు ఊకే క్లారిఫికేషన్ అడగడం. మీకు ఎవరు ఏం మాట్లాడినా మీతోటి, మీకు ఎవరేం చెప్పినా ఊకే మీరు ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి, నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు, నాకు వినిపించలేదా కరెక్ట్గాను మళ్ళీ రిపీట్ చేయి, నువ్వు ఇదే చెప్పావా, క్లారిఫికేషన్ అడగడం. ఒకవేళ మీ పేరు పిలిస్తే వాట్ నన్ను పిలిచావా, ఇవన్నీ మీకు అవుతున్నాయి. మీరు చాలాసార్లు ఎవరైనా మాట్లాడితే క్లారిఫికేషన్ అడుగుతున్నారు, లేకపోతే మీరు వాళ్ళు చెప్పిన దానికి మీకు ప్యూర్గా అర్థం కాకపోవడం వల్ల క్లారిఫికేషన్ అడగడం. ఇది కూడా మీరు కాన్స్టెంట్గా చేస్తున్నారంటే మీకు హియరింగ్ లాస్ ఉన్నట్టు. ఓకే, దిస్ మే బీ వన్ ఆఫ్ ద సైన్స్. థర్డ్ థింగ్, మీరు బాగా యాంటీ సోషల్గా ఉండడం ఇష్టపడ్డం. అబ్బాయి ఇప్పుడు వీళ్ళతో మాట్లాడితే నాకు అర్థం కాదు, నేను వీళ్ళతో మాట్లాడితే నాకు పూర్తిగా అర్థం కాదు, ఫోన్ మాట్లాడడం తక్కువ చేసేయడము, జనాలతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వకపోవడము, మీరు ఒకవేళ విత్డ్రాన్గా యాంటీ సోషల్గా ఫీల్ అవుతున్నారు అనుకుంటే డెఫినెట్గా ఇట్ క్యాన్ బీ దట్ యు ఆర్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ హియరింగ్. నాకు వినడంలో ఇబ్బంది ఉంటేనే నేను కొంచెం యాంటీ సోషల్గా, అబ్బా వీళ్ళతో ఇప్పుడు మాట్లాడితే ఎట్లయినా నాకు అర్థం కాదు, సో బెటర్గా నేను అవాయిడ్ చేస్తాను. సో బీయింగ్ యాంటీ సోషల్ కెన్ ఆల్సో బీ వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ హియరింగ్ లాస్. 4th పాయింట్ ఉండేసి మీకు ఇంట్లో కాన్స్టెంట్గా అందరు చెప్పడం, మీరు వాల్యూమ్ చాలా హై పెట్టి వింటారమ్మా, డాడీ మీరు చాలా హై పెట్టి వాల్యూమ్ వింటారు, మమ్మీ లేకపోతే నువ్వు ఎప్పుడు హై వాల్యూమ్ పెట్టుకుంటావు మమ్మీ, ఎప్పుడు అని పిల్లలు మామూలుగా కంప్లైంట్ చేసినా మన ప్రిఫరెన్షియల్ వాల్యూమ్ హై అయిపోవడము, ఫోన్లో పూర్తి హై వాల్యూమ్ పెట్టకుండా చిన్న వాల్యూమ్ అస్సలు మనకు ఇష్టం ఉండకపోవడం. సో ఎక్కడైనా మనం వాల్యూమ్ని రేజ్ చేసుకుంటూ ఉండడము, మ్యూజిక్ కార్లో పెడితే హైయే వాల్యూమ్ ఇష్టపడడం. సో మీరు ఇవి చేస్తున్నారు అంటే మేబీ యూఆర్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ హియరింగ్, దట్స్ వై యూఆర్ ప్రిఫరింగ్ లౌడ్. దట్ మే బీ 4th సైన్. 5th సైన్, ఒకవేళ ప్రిఫరెన్షియల్ ఇయర్ ఉండడం. నాకు ఫోన్ కాల్ వచ్చింది, నాకు రైట్ ఇయర్లోనే ఇష్టం వినడము, లేకపోతే ఒక ప్రిఫరెన్షియల్ సైడ్ అయిపోవడం. ఒకవేళ ఈ చెవిలో లాస్ తక్కువ ఉంది, ఇలా లాస్ ఎక్కువ ఉంది, సో ఇప్పుడు లాస్ ఏ చెవిలో ఎక్కువ ఉంది ఆ చెవిలో ప్రిఫర్ చేసుకోవడం, లేదా స్పీకర్ ఫోన్లో మాట్లాడడం. చాలా మంది పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది స్పీకర్ ఫోన్, బికాస్ స్పీకర్ ఫోన్ ఇస్ జనరలీ మచ్ లౌడర్. స్పీకర్ ఫోన్ ప్రిఫర్ చేస్తారు రాదర్ దెన్ పుట్టింగ్ ఇట్ ఆన్ ద ఇయర్. మీరు ఇది చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇట్ మే బీ అ సైన్ ఆఫ్ హియరింగ్ లాస్. 6th వచ్చేసి మీరు లిప్స్ మీద ఆధారపడడం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎవరికి లాస్ లేదనుకోండి, వాళ్ళు లిప్ రీడింగ్ మీద అసలు ఆధారపడరు, ఎందుకంటే మనం వినడం మీద ఆధారపడతాం. ఒకవేళ మనకు వినికిడి తగ్గిపోతుందంటే మనం లిప్ రీడింగ్ మీద, మనము వేరే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నామో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం తెలుసుకోవడం మొదలు పెడతాం. సో ఇఫ్ యు ఆర్ రిలయింగ్ ఆన్ ద లిప్స్ rather than the ears, then definitely it's a sign that you are developing hearing loss or you are already having hearing loss. Last but not the least, 7th point is that having a buddy, a companion with you, an ear buddy. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడైనా పోతున్నారు, చెప్పు వాళ్ళు ఏమన్నారు నాతోటి, ఓ వాళ్ళు అదన్నారా, ఓకే వీళ్ళు ఏమంటున్నారు నాతోటి. సో ఆల్వేస్ హ్యావింగ్ అ కంపానియన్ హూ ఇస్ హెల్పింగ్ యూ లిసన్. వాళ్ళు ఏం చెప్పారు నాకు మళ్ళీ చెప్పు, మెల్లగా చెప్పు, ఏమన్నారు వాళ్ళు, ఓకే. సో హ్యావింగ్ సమ్ కంపానియన్ విత్ యూ, ఆల్వేస్ గైడింగ్ యూ ఇన్ అ సోషల్ సర్కమ్స్టాన్స్. ఒకవేళ మీరు ఇది చేస్తున్నారంటే డెఫినెట్గా మీకు సైన్స్ ఆఫ్ హియరింగ్ లాస్ ఉంది. సో ఇందులో మీకు ఎన్ని సైన్స్ ఉన్నా లేదా ఒక 2 సైన్స్ ఉన్నా గెట్ యువర్ సెల్ఫ్ ఇమీడియట్లీ టెస్టెడ్. మీరు ఎంత తొందరగా టెస్ట్ చేయించుకుంటే అంత తొందరగా మీకు హెల్ప్ అవుతుంది హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటే. థ్యాంక్ యూ.